నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం। ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ సారా తయారు చేసేటువంటి ప్లేసెస్ చాలా ఉన్నాయని తెలిసింది। సేమ్ టైము ఈ తాగి ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని మరణానికి కారకులవుతున్నారు। కాబట్టి నాటు సారా తయారీని అరికడతాను। అదేవిధంగా ఈ చిన్న చిన్న పెట్టి కేసెస్లో పెట్టి కేసెస్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి పరిస్థితులకి కలిగిస్తుందని తెలిసింది। కాబట్టి ఏ చిన్న గలాటో జరిగినా మేము పర్సనల్గా విజిట్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తాం। అదేవిధంగా శాంతి భద్రతల్లో గట్టిగా లాండ్ ఆర్డర్స్ గట్టిగా ఉండడానికి కృషి చేసేసి శాంతి భద్రతలు సజావుగా కొనసాగించుకు ప్రయత్నం చేస్తాము। సేమ్ టైంలో ఈ చిన్న చిన్న పెట్టి రీజన్స్కి సూసైడ్ టెండెన్సీ ఎక్కువ ఉంది। ఇక్కడ ఆ సూసైడ్ టెండెన్సీ మారడానికి కూడా నా వంతు ప్రయత్నంగా కృషి చేస్తాను। అడ్మినిస్ట్రేషన్ స్మూత్గా జరిగే విధంగా చేస్తాను। ముందు ఎలక్షన్స్ ఉన్నాయి, ముందు ఎలక్షన్స్ సజావుగా సాగాలంటే మేము అన్ని బూతులు తిరిగి మా ఏరియా మీద నేను కమాండ్ తెచ్చుకోవాలి। ఏరియా మీద కమాండ్ తెచ్చుకుంటే అంతే అప్పుడు ప్రజలకు చుచ్చుకొని పోతే ఎలక్షన్స్ సజావుగా సాగేటట్లు నేను చేస్తాను। ఎలక్షన్ సజావుగా జరిపిస్తాను కూడా। ఇందుమూలంగా ప్రజలందరూ నాకు కోఆపరేట్ చేయాలి। మన యొక్క పత్రికా వాళ్ళు అందరూ అన్ని ఛానల్స్ వాళ్ళు అంత పత్రికా రంగం కానీ ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మీడియా కానీ మాకు కోఆపరేట్ చేసి మేము ఉద్యోగం బాగా నిర్వహించడానికి మీ సహాయ సహకారాలు అందించాలి। మీ సహాయ సహకారాలు ప్రజల సహాయ సహకారాలు ఉంటే మేము ఉద్యోగం బాగా చేసి ప్రజలను శాంతియుతంగా ఉండడానికి కృషి చేస్తాము। మాంగర్స్ కానీ
హైపర్ సెన్సిటివ్ విలేజ్లో కానీ కొట్లాడడానికి దారితీసేటువంటి పరిస్థితులు ఏమున్నా కూడా డెఫినెట్గా వాళ్ళని బైండ్ ఓవర్ చేసేసి సత్ప్రవర్తనతో ఉండడానికి హ్యూజ్ అమౌంట్తో ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ చేసి వాళ్ళు కొట్లాడకుండా చేయడానికి బైండ్ ఓవర్ చేస్తున్నాం. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అక్కడికి పోయేసేసి ఆ తయారు చేసేటువంటి పరికరాలని సీజ్ చేస్తాము. దానికి కారకులైనటువంటి వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేసి కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ పంపిస్తాం. సేమ్ టైంలో కౌన్సిలింగ్ చేస్తాము. వాళ్ళు కౌన్సిలింగ్ చేసి మీరు మారండి, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మారేటట్లు కూడా చేస్తాం. ప్రజలు మా దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి పరిష్కారం చేసుకొని ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి. మా వల్ల మీరు లాభ పొందాలి కానీ కేసులు పెట్టుకొని అనవసరంగా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే బాగుండదు. మీ టైం వేస్ట్. మీరంతా కష్టపడి పనిచేసే బతికే వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరిగితే మీ టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. ఆ రోజు మీరు పని వదులుకొని పోలీస్ స్టేషన్కి రావాలి, మీ పని వదులుకొని కోర్టుకు పోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క డబ్బులు ఖర్చు చేయడం కాదు, ఆ రోజు టైం అంతా వేస్ట్ అవుతుంది. దయచేసి ప్లీజ్ ఎవరు కొట్లాడుకోకండి. గ్రామంలో మీకు ఏదైనా సమస్య ఉంటే మా పోలీస్ స్టేషన్కి రండి, మేము పరిష్కారం చేస్తాము. అంతేగాని శాంతి భద్రతలు మీ చేతిలోకి తీసుకొని కొట్లాడుకొని కేసులు పెట్టుకున్న వల్ల మీకు మంచి కాదు కదా, చెడు జరుగుతుంది. ప్లీజ్ దయచేసి ఏమున్నా మా దృష్టిలో పెట్టండి, మేము పరిష్కారం చేస్తాం. ముఖ్యంగా యువకులు నాటు సారా తాగడం కానీ, డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ, నాన్ డ్యూటీ తాగి గలాటలు పడుతున్నారని చెప్పింది. అదే విధంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా ర్యాష్ డ్రైవింగ్ చేసి వాళ్ళు మరణానికి కారకులు అవుతున్నారు. ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు మధ్యలోనే కడుపు కోత మిగిలిస్తున్నారు. ప్లీజ్ దయచేసి మందు తాగడం మానండి. అదే విధంగా సెల్ ఫోన్ మందు తాగడము, సెల్ ఫోన్ డ్రైవ్ చేయడము, ట్రిపుల్ రీడింగ్ చేయడం చేయకండి. దయచేసి ఎందుకు చెప్తున్నారంటే మీ వెనక మీ అమ్మ నాన్న మీ ఫ్యామిలీ ఉంది. మీరు ఏదైనా జరిగిన తర్వాత వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు, వాళ్ళు ఇబ్బందులు పడతారు. దయచేసి మీరు మందు తాగడం మానుకోండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ అది కూడా మీకు ఏదైనా ఫోన్ వస్తే నిలబడి మాట్లాడండి. సేమ్ టైంలో హెల్మెట్ పెట్టుకోండి. ఒక్క 300 రూపాయలు హెల్మెట్ పెట్టుకుంటే మీ జీవితాన్ని కాపాడుతుంది. హెల్మెట్ పెట్టుకొని ధరించినప్పుడు యాక్సిడెంట్ జరిగితే ఎటువంటి ప్రమాదం జరగదు. కాబట్టి మీరు హెల్మెట్ లేని బయటికి పోకండి. సేమ్ టైం ట్రిపుల్ రీడింగ్ పోకండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకండి. సెల్ ఫోన్తో డ్రైవ్ చేస్తూ మాట్లాడకండి. మీ యొక్క ఎంతో ఖరీదైనటువంటి ప్రాణాన్ని యాక్సిడెంట్కి స్పీడ్గా పోవడం వల్ల మీరు మీ మరణానికి మీరే కారకులు అవుతున్నారు. కానీ మీ వెనక ఉండే మీ అమ్మ నాన్న మీ భార్య పిల్లలు వీధుల పడే పరిస్థితి జరుగుతుంది. దయచేసి ప్లీజ్ ఎవరు మందు తాగకండి, స్పీడ్ గా డ్రైవ్ చేయకండి, హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. మీ యొక్క ప్రాణాన్ని ఈ ఉత్కృష్టమైనది మానవ జన్మ. ఈ మానవ జన్మ అందరికి రాదు. ఉత్కృష్టమైన మానవ జన్మలో మీరంతా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండి బాగా ప్రయాణం చేసి గమ్యస్థానం చేరుకోండి. అంతేగాని మధ్యలో ప్రాణాలు పోగొట్టుకోకండి. దయచేసి ఎవరు కూడా జాగ్రత్తగా ఉండాలి. సేమ్ టైంలో ట్రిపుల్ రీడింగ్ చేయకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, హెల్మెట్ పెట్టుకోవాలి. సురక్షితంగా గమ్యస్థానం ఒక 5 నిమిషాల ముందు బయలుదేరితే హ్యాపీగా గమ్యస్థానం చేరుతారు, మీ పనులు జరుగుతాయి. కాబట్టి దయచేసి స్పీడ్గా పోకుండా హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయండి. కర్నూలు జిల్లా పత్తికొండలో కని విని ఎరుగని రీతిలో ఎన్నడూ లేని విధంగా రా కదిలిరా అనే తెలుగుదేశం పార్టీ 1,00,000 మందికి పైగా ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధం చెప్పుకోకుండా, ఇచ్చిన హామీ ఇవ్వకోకుండా అనేక రకమైన తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి మోసపుచ్చి ఒక్కసారి ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి దాదాపు 4 సంవత్సరాల 9 నెలలు పూర్తి అయింది. ఈ కాలంలో అన్ని వర్గాల ప్రజలకు, ఎస్సీలకు గాని, ఎస్టీలకు గాని, బీసీలకు గాని, మహిళలకు గాని, మైనార్టీలకు గాని, యువతకు గాని, విద్యార్థులకు గాని, వ్యాపారస్తులకు గాని, చివరికి మీ ప్రెస్ గాని, పోలీసులు గాని ప్రతి ఒక్కరికి నరకం అంటే ఏమిటి ప్రత్యక్షంగా చూపించాడు. అందరూ ఆలోచన చేస్తున్నారు, అన్ని వర్గాల ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తుదముట్టించాలా, దీనికి చరమగీతం పాడాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి కుంటుబడింది. ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే 2024 సంవత్సరంలో ప్రీతం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని అందరూ కోరుకుంటారు. ఇప్పుడు జగన్ మీద 37 దాడి మొదలైంది.
ఒకవైపున ఉద్యోగస్తులంతా జీతాలు రావు, ఈయన వస్తే ఇంక్రిమెంట్ రావు, డిఎల్ రావు, ఇబ్బంది పెడుతున్నా చెప్పి వాళ్ళంతా కాసుకున్నారు. మొత్తం 12 లక్షల మంది ఉద్యోగస్తులంతా ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద వ్యతిరేకంగా ఉన్నారు, వ్యతిరేక పవనాలు వీస్తున్నారు. రెండో వైపున అన్ని పార్టీలు, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం పార్టీ, అన్ని పార్టీలు ఈసారి వ్యతిరేక ఓటు చేయకూడదు అని చెప్పి అన్ని పార్టీలు కూడా ఈ జగన్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇంకో వైపున ప్రజలు కూడా ఇసుక పెరిగింది, స్టీల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, నిత్యావసర వస్తువులు ఆకాశంతో కాయగూరలు పెరిగాయి, సామాన్యమైన ప్రజలు బతికే పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక వైపు నుంచి దాడి చేస్తున్నారు. ఇంకో వైపున శర్మిలమ్మ కూడా దాన్ని మొదలు పెట్టింది. అందరూ 4 వైపుల నుంచి ముట్టడి వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డికి తప్పకోకుండా ఇంటికి పోయే సమయం ఆసన్నమైంది. స్వయం ప్రజాప్రదం తప్పకోకుండా ఈ వ్యతిరేకత తీసుకొచ్చడానికి, ప్రజల్లో చైతన్యాన్ని, స్ఫూర్తిని, అవగాహన, ఆలోచన తెప్పించడానికే ఈ కదిలిరా అనే బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రజలందరూ మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. పల్లె రఘునాథ్ రెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర అన్ని ఒట్టి బూటకమని తెలుసుకుని అన్ని సామాజిక వర్గాలు, కార్మికులు, కర్షకులు, మర్చెంట్స్ అందరూ కూడా ఇవాళ మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటిస్తూ తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరుగుతోంది. సో ఇది రాబోయే విజయానికి సూచికగా మేము భావిస్తున్నాం. మరో 2 నెలల కాలంలో రానుండడంతో తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, కదిరి నియోజకవర్గం వరకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వలసలు రావడం జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ప్రభుత్వం పరిపాలన కొనసాగించిందో 4.5 సంవత్సరాల కాలంలో ఏ సామాజిక వర్గం కానీ, ఏ వర్గం కానీ సంతోషంగా లేకపోవడం. రెండోది, ఏమాత్రం కూడా నియోజకవర్గానికి కావచ్చు, నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, కనీసం వాళ్ళ పార్టీ శ్రేణులకు కావచ్చు సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని పోటీలో దించడము, శరాఘాతంగా మారేటువంటి పరిస్థితులు నియోజకవర్గంలో గమనిస్తూ ఉన్నాం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము మాట్లాడుతున్నది వాస్తవాలు. దానికి ప్రతి చర్యలుగానే ఈ చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపును చూస్తే గతంలో ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలించినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు రూపాన కనపడుతోంది కళ్ళ ముందు. ఇంకొక వైపును చూస్తే 4.5 సంవత్సరాల కాలం ముందు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలందరూ నమ్మి ఒక్క అవకాశం ఇస్తే అద్భుతాన్ని చేయగలడనే ఆలోచనతో ఆయనకు ఒక మ్యాండేట్, అద్భుతమైనటువంటి మ్యాండేట్, చరిత్రలో ఎప్పుడు కని వినరుగని మ్యాండేట్ ఇస్తే 50% ఓట్లు, 151 సీట్లు, ప్రజల్ని గొర్రెల్లాగా చూసినటువంటి పరిపాలన, అన్ని వర్గాల వారి జీవితాల్ని కాలరాసేటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పరిపాలన, ఏ వర్గం కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిపాలన,
రాష్ట్రం అన్ని రకాలుగా అధోగతి పాలైనటువంటి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకో వైపున కనపడతా ఉన్నాడు. ప్రజలు ఎప్పుడు కూడా విఘ్నులు. 5 సంవత్సరాల కాలం మ్యాండేట్ ఇచ్చి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందాన్ని పాపం జగన్మోహన్ రెడ్డి అందవిహీనంగా చిత్రీకరించాలనే ఆలోచనతోనే తను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అహంకారపూరితమైనటువంటి ధోరణి ప్రదర్శిస్తూ ఈ రోజున అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన పరిపాలన కూడా చాలా అద్భుతంగా ఉంది, నన్ను చూసి ఇంకా దేవుడు అనుకుంటున్నారు, నన్ను ప్రజలు నమ్ముతున్నారనే అపోహల్లో నేను ఎవరిని పెట్టినా కూడా గెలిపిస్తారనే అపోహతోనే ఈ కార్యక్రమం చేసినాడు. దానికి ప్రతీకార చర్యగానే ఈ వలసలు వస్తూ ఉన్నాయి. ఈ రోజున ఒక నమ్మకంతో వస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఈ తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నటువంటి శ్రేణులకు ఒకటే నమ్మకం ఇస్తాను. మీరే నమ్మకంతో అయితే ఈ పార్టీలో చేరుతా ఉన్నారు, మీ నమ్మకాన్ని వమ్ము చేయదు తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. అంతేకాదు ఈ నియోజకవర్గంలో భవిష్యత్తులో కూడా ఆదర్శంగా రాజకీయాలు ఎట్లా చేయాలా, నాయకత్వం ఎట్లా అందించాలనే ఆలోచనతోనే ముందుకు పోతాం. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా నమ్మకంతో వచ్చినటువంటి వాళ్లకు నమ్మకమే కాదు, గర్వంగా కూడా మేము ఒక మంచి ఆలోచన, ఒక మంచి నిర్ణయం తీసుకున్న ఒక మంచి ఆలోచనతో అని చెప్పేసి గర్వపడే విధంగా వచ్చే రోజుల్లో ఈ రాజకీయాలు కొనసాగిస్తామని చెప్పేసి కూడా మాటిస్తూ విలువలతో ఉన్న రాజకీయాలే చేయబోతున్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి కావచ్చు, ఎవరైతే ఈ నాయకులందరూ కూడా ఈ సమాజం బాగుండాలా, వాళ్ళ బిడ్డలు బాగుండాలా, ఈ ఊరు బాగుండాలా అనే ఆలోచనతో ఇక్కడికి వస్తున్నారో వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే ఖచ్చితంగా వచ్చే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడబోతోంది, ఖచ్చితంగా పరిపాలన అందించబోతోంది. అంతేకాదు స్థానికంగా ఈ నియోజకవర్గంలో కూడా వారి అభిష్టాలకు వాళ్ళకి ఆలోచనలకు అనుగుణంగానే భవిష్యత్తులో ఇక్కడ రాజకీయాలు కూడా ఉంటాయి. ఎమ్మెల్యే కూడా అంతే స్థాయిలో వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే పనిచేస్తారు. అవగాహన ఉన్నటువంటి నాయకత్వం ఉంది. దాదాపు 20 సంవత్సరాల కాలం పాటు మీతో పాటు కలిసిన మనిషిగా, మీ కష్ట నష్టాలు ఉన్నటువంటి మనిషిగా, మీ కష్టాలు తెలుసు, మీ నష్టాలు తెలుసు, మీ ఆలోచన తెలుసు, మీ అభిష్టాలు తెలుసు. కాబట్టి దానికి అనుగుణంగానే నేను కూడా నడుచుకుంటా అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ చదువుకున్నటువంటి పిల్లలు, యువత, ఉద్యోగాలు చేసేటువంటి యువత కావచ్చు, నిరుద్యోగ యువత కావచ్చు, ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలా, ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్యేగా తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒక ఆశతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. వాళ్ళ ఆశల్ని కూడా అడి ఆశలు చెయ్యం. ఖచ్చితంగా వాళ్ళ ఆశలు కూడా బొమ్ము చేయకుండా వచ్చే రోజుల్లో నడుచుకుంటాం ఒళ్ళు దగ్గర పెట్టుకోనని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ వారి జీవితాల్లో మార్పులు తెచ్చే విధంగానే భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని కూడా తెలియజెప్తూ ఈ రోజున ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలనే మాట చెప్పడం లేదు, నిర్మించుకోవాలా, మళ్ళీ జీరో నుంచే మళ్ళీ మొదలు పెట్టాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల కాలంలో చేసినారో, అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, అన్ని రకాలుగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అన్ని రకాలుగా కూడా నిలబడిపోయినటువంటి పరిస్థితి, అన్ని రకాలుగా కూడా అడుగంటిపోయినటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా మళ్ళీ నిర్మించుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలనేది వాస్తవం అని ప్రతి ఒక్కరూ గమనించుకోమంటున్నారు. వచ్చిన వాళ్ళే కాదు, రానటువంటి వాళ్ళు కూడా డోలాయమానంలో కొట్టుమిట్టాడుతూ ఏ నిర్ణయం తీసుకోవాలన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, శ్రేణులకు కూడా చెప్తాను, నిర్ణయం తీసుకోండి, తటస్థులు కూడా ఆలోచన చేసుకోండి, తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపండి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మద్దతు తెలపండి. తద్వారా వెనకబడినటువంటి అభివృద్ధి ఈ రాష్ట్రంలో, కుంటుబడినటువంటి అభివృద్ధిని ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో నిర్మించుకుందామని చెప్పేసి, దాంట్లో భాగస్వాములు కమ్మని చెప్పేసి కూడా వారందరికీ కూడా పిలుపునిస్తున్నాం. మరొకసారి ఈ రోజున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా పార్టీలోకి చేరిన వీరందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. పటిష్టత కోసం మరింత పెద్దతన పనిచేయమని చెప్పేసి వచ్చే 74 రోజుల పాటు మనందరి మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యతని నిర్వహించడంలో కానీ, నిర్వర్తించడంలో కానీ ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయొద్దని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత ఎలక్షన్ అనే రకంగా కనుక్కోవాలని చెప్పేసి కూడా వాళ్ళని కోరుకుంటూ, ఈ రోజున ఒక సహృదయంతో మమ్మల్ని మద్దతు ఇచ్చినందుకు వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.
इमरान, रियाज, बाबाजान, हनीफ, रामो, మిలిటరీ అంజనేయులు అన్నారు కోరుతున్నాము. ताहिर आनंद रेड्डी शामिर ताहिर అయూబ్ అందరూ खेళ్లలో ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాము. मुबारक, शमशेर, चौकत बाजू को సిటీలోకి టీడీపీ నుంచి ఈరోజు 50 మంది చేరిక ఇక్కడ జరుగుతున్నది. వీళ్ళలో బావాజీ, ఫయాజ్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలను కానీ మేము దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ వచ్చినాము. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి దాదాపుగా 60-70 కుటుంబాలు చేరడం జరిగింది. విఎస్ మగ్గులన్న గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సభాముఖాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 10వ వార్డు ప్రజలకు మరియు ఇక్కడ ఆసీనులైనటువంటి మన పెద్దలకు, నాయకులకు, కౌన్సిలర్లకు మరియు ఈ నిజామలి క్వార్టర్స్ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ 10వ వార్డులో దాదాపు 60 నుంచి 70 కుటుంబాలు మన పార్టీలో చేరడం జరిగింది. ఇది 14వ వార్డులో 13 కావచ్చు, 14 కావచ్చు, 15 3 పక్కనే ఉన్నాయి. ఈరోజు వీళ్ళు జగనన్న చేస్తున్న సంక్షేమం మరియు అభివృద్ధిని చూసి ఆకర్షితులై మన పార్టీలో చేరడం జరిగింది. నేను ఈ సభాముఖంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ నిజామలి క్వార్టర్స్ నేను 13, 14, 15 చెప్పకుండా పూర్తి నిజామలి క్వార్టర్స్ గురించి చెప్తున్నాను. ఈ నిజామలి క్వార్టర్స్ ప్రజలకు ఏమైనా అవసరాలు వచ్చినా ప్రతి ఒక్క అవసరానికి మేము అనుగుణంగా మేము నడుచుకుంటామని, వాళ్ళ అవసరాలు తీరుస్తామని, వచ్చే రోజుల్లో ఈ నిజామలి క్వార్టర్స్ కు ఏం అవసరం ఉందో తెలుసుకుని దీన్ని అభివృద్ధి చేసేకి ప్రతి ఒక్క అభివృద్ధికి మేము తోడ్పడతామని అందరినీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరియు వచ్చే ఎన్నికల్లో మన వైఎస్ఆర్సీపీకి మీరందరూ ఓటు వేసి నన్ను అసెంబ్లీకి పంపాలని కోరుకుంటూ మీరందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు ఇంకా చాలా మంది ఈరోజు సాయంకాలం పార్టీలో చేరుతున్నారు. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మన పార్టీకి చాలా ఆకర్షితులవుతున్నారు. నిన్న చూడండి మీరు భీమిలిలో ప్రోగ్రాం జరిగింది. జగనన్న అక్కడికి పోయినారు. ఈ ఎలక్షన్ లో మొదటి
శంఖారావం జరిగింది. దాంట్లో జనసంద్రం అంటే నిలబడేకి జగా లేదు, పైనుంచి మట్టి వేసినా కానీ పడదు, కింద పడదు, అలా ప్రజలు వస్తున్నారు. దీనికంతటి కారణం జగనన్న చేస్తున్న సంక్షేమం మరియు అభివృద్ధి. మీరందరి అభివృద్ధి గురించి, మీ మంచి బాగోగుల గురించి ఆలోచిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ అలా వస్తున్నారు. వీళ్ళు కానీ చాలా మంది వచ్చినారు. ఇంకా సాయంకాలం చాలా చేరికలు ఉన్నాయి. మీరందరూ వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపించాలని కోరుతూ ధన్యవాదాలు. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు, నమస్కారం.